బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. 2 రాష్ట్రాల ప్రజలు ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో ఇబ్బందుల్లో ఉన్నారు. మరో 4 రోజులు ఇదే వాతావరణం ఉంటుందని, మరింత జాగ్రత్త అవసరమని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. విశాఖపట్నం నుంచి మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. మరొక అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మళ్లీ వర్షాలు తప్పని వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేయడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అలాగే 4.5 కిలోమీటర్ల ఎత్తులో సముద్రానికి పైన ఆవరించిన ఉపరితల ఆవర్తన ద్రోణి ఇవన్నీ కలిసి భారీ వర్షాలను ఇస్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే గుంటూరు, ప్రకాశం, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడం, అలాగే లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడం వంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. అయితే మరొక అల్పపీడనం ఏర్పడుతున్న వాతావరణ శాఖ ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా కురిసిన వర్షాలకి చాలా చోట్ల పంట నష్టం కూడా జరిగింది. పలు చోట్ల అయితే ప్రాణ నష్టం కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రానున్న అల్పపీడనం ఏదైతే ఉందో ఇది కూడా భారీ స్థాయిలో వర్షాలను ఇస్తుంది, ప్రమాదాన్ని మరింత ఎక్కువ తీసుకొచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఈ వర్షం తాలూకు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. విశాఖ జిల్లాకు సంబంధించి రైవాడ డ్యామ్ లో పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తివేయడంతో ప్రస్తుతానికి అక్కడ లోతట్టు ప్రాంతాల్లో చాలా గ్రామాలు మునిగిపోయి అలాగే అక్కడ ఉన్న కరకట్టలు కానీ అలాగే కాలిబాటలు కానీ ఈ గేట్లు ఎత్తివేసిన పరిస్థితుల్లో కొట్టుకుపోవడం జరిగింది. దాదాపుగా చుట్టుపక్కల ఉన్న 100 గ్రామాలకు కనెక్టివిటీ లేకుండా పోయింది. ఇక విశాఖ జిల్లాకు సంబంధించిన అన్ని రిజర్వాయర్లు కూడా నీటి మట్టం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. పాత భవనాలు ఏవైతున్నాయో పాత భవనాలు అన్ని కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో చేరుకున్నాయి. ఎవరు కూడా పాత భవనాల్లో ఉండవద్దని, అవి కూలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడి నుంచి బయటపడాలని ఇప్పటికే జిల్లాధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ కార్యాలయ అధికారులు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, వాతావరణ సంబంధించిన సిబ్బంది కానీ, అలాగే ఎన్ఆర్డీఎఫ్ బలగాలు కానీ ఇవన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లో మోహరించున్నాయి. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా వెంటనే వాటిని రక్షించేందుకు మోహరించున్నాయి. మొత్తానికి కొన్ని ప్రాంతాల్లో దీని తాలూకు ప్రభావం పెద్దగా కనిపించినప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని తాలూకు ప్రభావం పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉంది. ఈ అల్పపీడనం ఏర్పడితే ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనంతో ఇంత దాదాపుగా వినాశనాన్ని చూసామని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మరొక అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం కూడా దీనికి తగ్గట్టుగానే వర్షాలను ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. 3 భాస్కర్, ఎల్ శ్రీనివాస్, V6 న్యూస్, విశాఖపట్నం.